భస్త్రికా ప్రాణాయామం తీవ్రగతి గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రాణాయామాలు ఏమైందంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా సైనస్, డస్ట్ ఎలర్జీ, అస్తమా, తర్వాత మానసిక ఒత్తిడి ఇలాంటివి దూరమైపోతాయి. ఎక్కువ టాక్సిన్స్, విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ఈ అభ్యాసం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బ్లడ్లో ఉన్న మైటోకాండ్రియా సెల్స్కి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. 2 చేతుల ముద్ర, బెస్ట్ ముద్ర, వాయుముద్ర పెట్టేసుకొని బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్లో బ్లాక్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా క్రానికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ అభ్యాసాన్ని చేయకూడదు. పర్వాలేదు, బాగానే ఉన్నాను, ఏ సమస్యలు లేవంటే ఈ అభ్యాసాన్ని అభ్యసించవచ్చు. డైలీ మార్నింగ్ ఒక 5 మినిట్స్ ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం చేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా వెన్నుముక నిటారుగా ఉంచాలి, ప్రశాంతంగా కూర్చోవాలి, 2 చేతులు వాయుముద్ర పెట్టేసుకోవాలి. భస్త్రికా ప్రాణాయామం సింపుల్గా చేయొచ్చు, పర్ఫెక్ట్గా చేయొచ్చు. అట్లా ఈ విధంగా చెస్ట్, షోల్డర్స్ కొంచెం మూమెంట్ పైకి చేయాలి. సింపుల్గా స్వల్పంగా షార్ట్ లెంత్లో భస్త్రికా చేస్తున్నాం. అట్లా వెంట చేస్తున్నాం. ఫీల్ అవుతూ చేయడం వల్ల హీల్ అవుతుంది బాడీ. ఫీల్ అవుతూ చేయండి, హీల్ అవుతుంది. శ్వాసలోని మర్మము ప్రాణాయామము. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా శ్వాస ప్రశ్వాస విభాగం శుద్ధి. ప్రాణాయామం అద్భుత శక్తి, మహాశక్తి, సంపూర్ణ శక్తి సారక్రియ, నిరంతర ప్రక్రియ. స్పీడ్గా ప్రెషర్ వద్దు, ఇట్లా పెట్టి ఇలా చేయొద్దు. సింపుల్ ఇంతే. ఒక 5 మినిట్స్, మన లైఫ్ కోసం 5 మినిట్స్ చేయలేమా? ఈ విధంగా మార్నింగ్ ఒక 5 మినిట్స్, మధ్యాహ్నం ఒక 5 మినిట్స్, సాయంత్రం 5 మినిట్స్ చేయండి. మీరు చూడండి, మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. హ్యాపీగా ఫీల్ అవుతాము. హాయిగా మనం మనసు ఎంత బాగుంటుందో.